నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి యానాది వర్గీకరణ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో హలో యానాది చలో నెల్లూరు అనే ధర్నా కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్లో నిర్వహించడానికి భారీగా యానాదుల సాంప్రదాయ నృత్యాలతో కీలుగుర్రాలు బొమ్మలాట తదితర నృత్యాలతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలైనా కూడా యానాదుల జీవితాల్లో అభివృద్ధి కనిపించలేదని, నేటికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేని దుస్థితిలో ఉన్నారని, సుప్రీంకోర్టు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం యానాదులకు వర్గీకరణ చేపట్టాలని, రాష్ట్రంలో 10 లక్షల పైచిలకు జనాభా కలిగిన యానాదుల కొరకు ప్రభుత్వం వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా వర్గీకరణ చేపట్టాలని, లేని పక్షంలో జూన్లో ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారిపల్లి నుంచి ఎస్టీ రిజర్వేషన్ సాధన యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, చెంబేటి ఉషా, వరలక్ష్మి, యానాదుల ఉద్యోగ సంఘాలు, పదవీ విరమణ ఉద్యోగులు, యానాది మహిళలు, నెల్లూరు జిల్లా నుంచి అదేవిధంగా రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు నెల్లూరులోనే వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి ఏదైతే విఆర్సీ సెంటర్ వరకు ఏదైతే ఎస్టీ వర్గీకరణ కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో 10 లక్షల పైచులకు జనాభా ఉన్నటువంటి ఎస్టీ యానాదులకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. యానాదులు నేటికి అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు. ఏదైతే విద్యపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగాల పరంగా, రాజకీయంగా అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి ప్రకారము ఏదైతే ఎస్సీలకి వర్గీకరణ చేస్తున్నారో అలాగే ఎస్టీలకు కూడా వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు నెల్లూరులో యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించాం. ఏదైతే మీటింగ్లో ఈరోజు యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మా యొక్క కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఎస్టీ వర్గీకరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము ఈ సందర్భంగా ఏదైతే ఈరోజు జరగనున్నటువంటి మీటింగ్లో చర్చించి ఏదైతే జూన్ నెలలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి స్వగ్రామమైనటువంటి నారావారిపల్లి నుంచి ఎస్టీ వర్గీకరణ సాధన యాత్రను ప్రారంభించబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు ఏదైతే 75 ఏళ్ల స్వతంత్రంలో యానాదులకు న్యాయం జరిగిందా లేదా అనేటువంటి విషయాల మీద మీరు కమిటీ వేయండి. కమిటీ వేసి ఏదైతే కమిటీ నివేదిక తెప్పించుకొని తద్వారా యానాదులకు వర్గీకరణ చేయాలని చెప్పి ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము అనేక అంశాలు పరిశీలించాం.
విద్య పరంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధిలో అన్యాయం జరుగుతూ ఉంది, ఏదైతే రాజకీయంగా కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మేము న్యాయం చేయమని చెప్పి ఈరోజు యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించాం. యానాది పోరాట సమితి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో భవిష్యత్తు మా యొక్క ఆందోళన అంతా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అయ్యా మీరు ఒక కమిషన్ వేయండి. ఏదైతే స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా యానాదుల జీవితాల్లో ఎలాంటి వెలుగు లేదు, మార్పు లేదు అని చెప్పి తెలియజేస్తూ త్వరలో ఏదైతే జూన్ నెలలో ముఖ్యమంత్రి స్వగ్రామమైనటువంటి నారావారిపల్లి నుంచి ఎస్టీ రిజర్వేషన్ సాధన యాత్రను ప్రారంభించబోతా ఉన్నాం. ఈలోపు అన్ని జిల్లాల్లో పర్యటించి మా వాళ్ళని చైతన్యం చేసి తద్వారా పోరాటానికి రూపకల్పన చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. యానాది సంక్షేమ సంఘం మన పెంచలయ్య గారు ద్వారా యానాది రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మన యానాది సంఘం కాకుండా మిగతా సంఘాలు, మిగతా కులాలు, ఎస్టీస్లో వాళ్ళందరూ మంచిగా చక్కగా ఎడ్యుకేషన్ కానీ అన్నింటినీ వాడుకున్నారు. మా వాళ్ళు వెనకబడ్డ ఉన్నారు ఇప్పటికి కూడా. కాబట్టి వారికి కూడా సమతులంగా అన్ని విధాలుగా మాకు రావాలని ఒక ఎస్సీస్ మాదిరిగానే మాకు కూడా కేటగరైజేషన్ ఇవ్వాలని మాకు సుప్రీంకోర్టు కూడా మేము స్టార్ట్ చేస్తాము. అదంతా మొత్తం ఏపీ మొత్తం తిరగాలని మా జన సంఘం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.